హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. యాక్చువల్లీ డబ్బు అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ నిజంగా లైఫ్లో. డబ్బు మాత్రం పక్కా సంపాదించుకొని పెట్టుకోవాలి. ఎవడో అంటున్నాడనా నీకు లేదనా అన్న దానికన్నా అంటే కొన్ని సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు సో దాన్ని మనం హ్యాండిల్ చేయాలి అంటే డబ్బులు ఉండాలి. ఇప్పుడు తెలుసా, కన్నీళ్ళు తెప్పించేది డబ్బే, ఆ కన్నీళ్ళు తుడిచేది కూడా డబ్బే. నిజం. నువ్వు ఒక్కటి నాకు ఇక్కడ అర్థమైన మ్యాటర్ ఏంటంటే, ఇంత కష్టపడుతున్నప్పుడు నువ్వు డబ్బులు మంచిగా సంపాదించుతావా చెడ్డగా సంపాదిస్తావా మ్యాటర్ కాదు, డబ్బులు సంపాదించాలి. నిజంగా ఏదేదో ఫ్రస్ట్రేషన్తో వచ్చేది ఏం మాటలు కాదు. ఇప్పుడు నువ్వు ఎంత నిజాయితీగా పని చేసినా కూడా నీకు అదే సిచ్యువేషన్ ఉంది అన్నప్పుడు నువ్వు అలానే ఉండాల్సిన అవసరం లేదు. దొంగ లెక్క మనం దోసుకుంటున్నప్పుడు మనం కూడా దొంగ లెక్కనే ఉండాలి. మనం న్యాయంగా చేసుకుంటున్నప్పుడు న్యాయంగా వస్తే న్యాయంగానే ఉంటుంది. ఇప్పుడు మంచితనం అనేది అన్నిటికీ పనికిరాదు. ఎట్లుంటే సిచ్యువేషను దాన్ని బట్టి మనం బెండ్ అయినట్టు మనం కూడా సంపాదించుకున్న విధానాన్ని కూడా చేంజ్ చేసుకోవాలి. అలా అంటే నేను దొంగతనం చేయర్రి, బ్యాంకులో రాబరీ చేయర్రి అని అంటలేను, కానీ లంగలెక్క ఉండాలి కొంచెం. మరి మంచితనంతో ఉన్నామంటే ఏమి ఇంగ్లేదు చేతిలో. టైమింగ్ ఎలా అంటే, ఇప్పుడు మనుషుల విధానం ఎలా ఉంటుందంటే, నువ్వు బిజినెస్ అనేది ఎట్లా ఉండాలంటే రాబరీ చేసినట్టే ఉండాలి. బిజినెస్ ఇష్టం ఇప్పుడు తెలుసా, ఇది ఫ్యాక్ట్. దోచుకోవాలంతే. వాడిని కస్టమర్ వచ్చిందంటే వాని దగ్గర నుంచి దోచుకో. నువ్వు దాన్ని ఏ రకంగా వేసుకుంటావు అనేది నీ ఇష్టం. ఇప్పుడు వానికి కావాల్సింది డబ్బులు, ఓకే. అలాంటప్పుడు వాడు ఎన్ని రకాలుగానే వాడు వేసుకుంటాడు. దాన్ని వాడు పాపం అయ్యో నాకు వచ్చేది 10 రూపాయలు, అది వాని దగ్గర అంతగానో ఎందుకు వేసుకోడు అనుకోవాల్సిన లేదు. 10 రూపాయలు వాడు 10 రూపాయలు పెట్టుబడి పెట్టి 5 రూపాయల లాభం కోసం వేసుకుంటే 5 రూపాయల లాభం తీయాలనుకోవడం కరెక్ట్ కాదు. 10 రూపాయలు పెట్టుబడి పెట్టి 100 రూపాయలు రావాలనుకోవడం అలానే చేస్తున్నారు. 10 రూపాయలు పెట్టుబడి పెడుతుండు, 100 రూపాయలు పెట్టుబడి పొందుతుండు. అంటే నల్లవాడు ఎంత చీటీ చేసినా కూడా ఏమని తెలియదు. తెలిసిన వాడు ఏం చేయలేడు. కొనేటోడు ఏం చేస్తాడు, తెలిసిన ఏం చేయలేడు. సో ఏదైనా కూడా, ఏ విషయంలో అయినా, ఒక బిజినెసే కానీ ఏదైనా కానీ, అన్నిటికీ నిజాయితీ అని నమ్ముకుంటే నీకు ఎప్పుడో జరుగుతుంది మంచి, అంతే. ఎప్పుడో జరుగుతుంది. ఓకే నిన్ను నిజాయితీగా ఉండకుర్రి, దొంగ లెక్క లంగ లెక్క ఉండరు అని నేను అంటలే, కానీ అదే పట్టుకొని స్ట్రక్ కాకుర్రి అని చెప్తున్నా. అలా ఉన్నప్పుడు అలా ఉండాలి, ఇలా ఉన్నప్పుడు ఇలా ఉండాలి. రెండు బ్యాలెన్స్ చేయాలి. ఒకటే అని పట్టుకొని నేను ఇలా ఉంటాను, నేను నిజాయితీని నమ్ముకుంటాను, నేను ఎవరికి అన్యాయం చేయను, లైక్ అన్యాయం చెయ్య నేను అనట్లే, కానీ నీ వే ఆఫ్ థింకింగ్ అనేది, నీ వే ఆఫ్ నీ గ్రోత్ అనేది పెంచుకోవాలి. అది నేను నేర్చుకున్నది ఇక్కడ. ఇంకొకటి ఇక్కడ బిజినెస్లు చూస్తుంటే ఎప్పుడు న్యాయం కాదు, అది జస్ట్ అది బిజినెస్ స్ట్రాటజీ. తెలుసా, ఎవ్వడు మిమ్మల్ని అడగడు ఇదేంది అదేంది. సో ఎందుకంటే అది చేసే విధానంలో పర్ఫెక్షన్ ఉండాలి. అంటే ఎలా చేస్తున్నారంటే ఒక ప్రొఫెషనల్ లెక్క. అంటే మంచిగా ఓకే, వాడు చేసే బిజినెస్ వానికి తెలుసు, వీళ్ళకి తెలుసు. సో దాన్ని వాడు క్వశ్చన్ ఏమెత్తాడు, సో నువ్వు దొంగతనం చెప్తున్నావు ఇంతనా అంటున్నా. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా. ఇక్కడ బయట ఒకటి నచ్చి డైలీ అది పిజ్జా, అది జ్యూస్ తాగుతావు కదా, అందులో సింపుల్గా ఛాయ్ 100 రూపాయలు తెలుసా. అంటే ఇక్కడ డిఫరెన్స్ మేము చెప్తున్నా, 100 ఫిల్స్ ఉంటుంది. ఓకే, అదే మా దాంట్లో పైన ఒక షాప్ ఉంటుంది, అందులో ఆయన 400 ఫిల్స్ ఉంటుంది. ఇది ఛాయ్, బట్ ఇది ఇంకా హ్యాండ్మేడ్ ఛాయ్, అది మిషన్తో నచ్చింది. అయినా కూడా ఎందుకు 3 times వాళ్ళకి
పర్సంటేజ్ ఎంత మాట్లాడుకుంటారో తెలియదు, కానీ పార్ట్నర్షిప్ వైజ్ అంటే వాడికి వచ్చిన దానిలో ఇంత పర్సెంటేజ్ ఇవ్వాలి. మన లెక్క రెంట్ అవి ఇవి ఉన్నాయి. సో అలాంటప్పుడు వాడు అంతా పెట్టడం తప్పులేదు. ఈవెన్ చూసారా, బయట ఇక్కడేమో 100 ఫిల్స్ ఉన్నది, ఆడ 400 ఫిల్స్ ఉందంటే అర్థం చేసుకోండి. సో అది బిజినెస్ అంతే. ఇప్పుడు దాన్ని వాడు చీట్ చేస్తున్నాము అంటే ఏమన్నా వస్తుంది, తాగుతావు లేపుతలేదు. సో అలాగే మన వే ఆఫ్ థింకింగ్ అనేది, మన వే ఆఫ్ మనం చేసుకున్న విధానం అనేది మారాలి అని చెప్తున్నా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.